హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చంద్ర ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పిక్సార్ట్లో మన పిఎన్జీ అనేది ఎలా కట్ చేసుకోవాలి, హీరోస్ అయినా మీ అయినా ఎవరైనా పిఎన్జీస్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎనీథింగ్ ఎడిటింగ్లో పిఎన్జీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందుకని ఫోటో ఎడిటింగ్ అయినా బ్రాండ్ రైటింగ్ అయినా పిఎన్జీస్ చాలా ఇంపార్టెంట్. అందుకని చాలామంది పిఎన్జీస్ ఎలా మంచిగా హెచ్డీలో క్రాప్ చేసుకోవాలనేది అడుగుతుంటారు. అందుకని నేనైతే పిక్సార్ట్లో నేను ఎలా ఎక్కువగా కట్ చేస్తాను, ఎక్కువ పిఎన్జీస్ హెచ్డీలో క్రియేట్ చేస్తాను, ఈ వీడియోలో కంప్లీట్గా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట నేను ఏదన్నా వీడియో అప్లోడ్ చేస్తే. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనం అయితే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని మంచి హెచ్డి పిఎన్జీ ఎలా కట్ చేయాలో నేనైతే చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, టూల్స్ ఓపెన్ చేయండి. టూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏఐ ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ వేసి ఏఐ సింబల్ ఉంది కదా గోల్డ్ కలర్ లాగా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకైతే లోడింగ్ అయితే అవుతుంది అన్నమాట ఫస్ట్ వన్. అండ్ ఇలా అయితే లోడింగ్ అయితే అవుతుంది. ఇదైతే లోడింగ్ అయ్యేదానికైతే వెయిట్ చేయండి. అండ్ కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ మనకు లోడింగ్ అయితే అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. మనకైతే బ్లర్ అనేది మనమైతే మన ఫోటో మీద అయితే తీసేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లర్నెస్ అయితే అదేండి, ఇక్కడ చూడండి ఆఫ్టర్ ఎంత క్లియర్గా ఉందో, అంటే మొత్తం హెచ్డీగా అయితే మారిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. రిమూవ్ బీజీ అనే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయితే అవుతుంది అనమాట. నీట్గా చూడండి, ఎడ్జెస్ కూడా నీట్గా అయితే మనకైతే అలా నీట్గా మనకు ఎంత నీట్గా అయితే మనం అయితే ఎలా క్రాప్ చేసుకుంటామో అలా అయితే మనం అయితే చేసుకోవచ్చు. ఇలా చేసేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ సేవ్ టు పిక్ అని ఉంది కదా, ఆల్రెడీ సేవ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు పిఎన్జీ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇలానే మీరు ఏ ఫోటో అయినా కానీ, హీరోస్ అయినా కానీ, మీ ఫొటోస్ అయినా ఎవరైనా కానీ మనమైతే మంచిగా పిఎన్జీస్ లాగా అయితే ఇలా కట్ చేసుకోండి. మీకైతే మంచి హెచ్డి పిఎన్జీస్ లాగా అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా రిమూవ్ చేయాలని ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. అవి వచ్చేసి నేను స్కెచ్ బుక్లో అయితే చేశాను. ఇదైతే పిక్సార్ట్లో చాలామంది అడుగుతున్నారు, అందుకనే నేనైతే ఈ వీడియో అయితే చేశాను. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.